అలా కాకుండా ఎంతోమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని నేను చూశానమ్మా. వాళ్ళ ఇళ్ళలో పోయి చూస్తే నైరుతిలో టాయిలెట్ అండ్ బాత్రూమ్స్ కట్టుకొని ఉన్నారు. శాస్త్ర ప్రకారంగా నేను చెప్తుంటాను, ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. ఏమని అంటే, నైరుతిలో బాత్రూమ్స్ కట్టుకోకండి. ఎందుకంటే నీరుతికి అనే అధిపతి అందులో ఉంటాడు. అష్టదిక్కలకు అధిపతి ఉండి నీరుతి అనమాట. ఆయన ఒక రాక్షసుడమ్మ. ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. ఆయనకి ఇష్టం ఏంటిదంటే నైరుతిలో పూజ చేయడం ఇష్టం ఉండదు. నైరుతిలో వాష్రూమ్స్ అంటే ముఖ్యంగా నైరుతిలో తడి ఉండకూడదు. తడి అనేది తేమ అనేది ఉండకూడదమ్మా. తేమ ఉంటే ఆయనకి చిరాకు పడుతుంది. ఎందుకంటే శవం అనే వాహనం మీద ఆయన కూర్చొని ఆస్థానంతో కూర్చొని ఉంటాడమ్మా. శవం మీద కూర్చొని ఉంటాడు. అందుకే తడి నైరుతిలో తడి ఉండొద్దు అంటారు శాస్త్రం అనమాట. అందుకని ఎవరైనా కూడా నైరుతిలో వాష్రూమ్స్ కానీ పూజా గది కానీ నిర్మించుకుని ఉంటే ఒక శాస్త్రీయ ప్రకారం తీసేయండి. ఇప్పుడు లైవ్లో నైరుతిలో బాత్రూమ్స్ ఉండకూడదు, అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయన పలానా గురువు గారు చెప్పారని ఏం చేస్తుంటే దాన్ని కూల్చివేస్తుంటారమ్మా. అలా కాదు, అష్టదిక్కులో నైరుతి నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. సంకల్పంతో పర్మిషన్ తీసుకొని ఆ నిర్మాణాన్ని రెనోవేట్ చేసి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. మనం అది కూడా నైరుతిలో వాష్రూమ్ తీసేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుంటే అది ముట్టుకోగానే షాక్ కొడుతుందమ్మా. ఎంతోమంది కూడా గురుగారు నైరుతిలో బాత్రూమ్స్ అని మేము కొలగొట్టేశాం, నా బాబు వచ్చేసి ప్రమాదంలో చనిపోయాడని ఎంతోమంది నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకనమ్మా నైరుతి పనులు చేసేటప్పుడు సరైన నిపుణులతో సలహా తీసుకొని వెంటనే పరిష్కార మార్గం అయ్యే పనులు ఉంటేనే స్టార్ట్ చేయాలి. అది లేదు అంటే మేము ఎంతోమందికి కూడా అమ్మా అష్టదిగ్భాన కార్యం చేసిన తర్వాత కూడా అసలు ఆ వాష్రూమ్స్ తీయకుండా కూడా చేశాను. ఎందుకంటే వేరే అవకాశం లేదు వాళ్ళకు. ఎందుకంటే ఆ దోషాన్ని నివారించుకోవచ్చు అష్టదిగ్భాన కార్యంతో. ఆ నైరుతి దిక్పాలకుడికి శాంతింప చేయొచ్చమ్మా. ఆయన కోప్పడకుంటూ శాంతింప చేసేది నైరుతి నుంచి అష్టదిగ్భాన కార్యం ద్వారా కూడా మనం శాంతిని చేసుకోవచ్చు. అందుకనమ్మా ఏ దోషమున్నా ఏ సమస్యలున్నా పలగొట్టి రిపేర్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి అష్టదిక్కుల్ని శాంతింపజేసి అష్టదిక్కుల్ని అష్టదిగ్భానలతో బంధించుకొని శాంతింపజేసుకుంటే ఇల్లు శాంతివంతంగా మారుతుంది. అందుకని ప్రతి సమస్యను కూడా అష్టదిగ్భాన కార్యంతో మనం ఆ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు.